వేసవి తీవ్రత పెరిగిన కారణంగా మార్కెట్ సెంటర్కు వచ్చిన ప్రజలు చలివేంద్రంలో మజ్జిగ సేవించి సేద తీరాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తెనాలి అధ్యక్షుడు జానీ భాష సూచించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పల్ నాయుడు పాల్గొన్నారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తెనాలి పట్టణ అధ్యక్షుడు జానీ భాష మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ పి. శ్రీకాంత్, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర, సాయి భాస్కర్, సీతారాం, అజయ్ పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో మార్కెట్ వద్ద మనకి రద్దీగా ఉండే ప్లేసు మనకి గౌరవ మినిస్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క సూచనల ప్రకారం తెనాలి పురపాలక సంఘ పరిధిలో వివిధ ప్లేసెస్లో చలివేంద్రాస్ ఏర్పాటు చేయమని హీట్ వేవ్స్ నుండి రక్షణ కోసము ఒక విడిది ప్రాంతాలను అంటే నేడుండే షేడ్ ప్రాంతాలను ఏర్పాటు చేయమని, అలాగే మనకి మంచినీళ్ళు మరియు మజ్జిగ సరఫరా చేయమని ఆదేశించున్నారు. ఆ ప్రకారంగా ఈరోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ ఏరియా వద్ద మున్సిపల్ ఆఫీస్ తరపున అంటే తెనాలి మున్సిపాలిటీ తరపున ఒక చలివేంద్రాన్ని మరియు వేసవి ఉపశయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మంచినీళ్ళతో పాటుగా మజ్జిగ ప్రతిరోజు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మజ్జిగ కూడా ఏర్పాటు చేయవస్తున్నాం. ఎవరైతే వాళ్ళు డొనేట్ చేస్తారో ఆ రకంగా ఈరోజు మొదటిసారిగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క అసోసియేషను ఒక 80 లీటర్స్ మజ్జిగను వితరణ చేస్తున్నారు. అట్లాగే రేపు మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేస్తారు. అట్లాగే మున్సిపల్ ఆఫీస్లో ఉండేటువంటి వివిధ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క రోజు నాతో సహా ఈ యొక్క మజ్జిగ ఒకరోజు ఒక 40 లీటర్స్ 80 లీటర్స్ స్పాన్సర్ అనేటువంటి చేస్తున్నాం. అలాగే తెనాలిలో ఉన్నటువంటి వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు, మానవత కావచ్చు, రోటరీ కావచ్చు, అట్లాగే మార్కెట్ కమిటీ అసోసియేషన్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడున్నాము. వాళ్ళందరూ కూడా వివిధ రకాల ప్లేసెస్ సుమారు 6 ప్లేసెస్లో రేపటి నుండి రేపు ఎల్లుట 2 డేస్లో ఆ ప్లేసెస్లో కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చలివేంద్రాస్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీ మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే ఇంకా ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు మేము ఈ చలివేంద్రాస్ని ఏర్పాటు చేస్తామంటే కూడా మున్సిపల్ ఆఫీస్ తరఫున వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్లేస్ని కూడా డెడికేటెడ్గా ఏర్పాటు చేయడానికి టౌన్ ప్లానింగ్ తరఫున ఒక ప్లేస్ కూడా వాళ్ళు అడిగినటువంటి ప్లేస్లో రద్దీగా ఉండే ప్లేస్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెనాలి పురపాలక సంఘ పరిధిలో మార్కెట్ సెంటర్ వద్ద ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కమిషనర్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా ప్రతిరోజు మనం మజ్జిగ దాతలు ద్వారా మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మజ్జిగ 80 లీటర్ల మజ్జిగ దాత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ప్రారంభించడం జరిగింది. కావున ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన తెనాలి పురపాలక సంఘం తరఫున మరియు మా సంఘం తరఫున అందరికీ జాగ్రత్త వహించాలని, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.